పావురము. లూకాసు వార్త 3:22 పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. ఇక్కడ మనం గమనిస్తే పరిశుద్ధాత్ముడు శరీరాకారము ధరించింది ఒక పావురం వలె. కానీ అనేకమైన పక్షులు ఈ భూమి మీద ఉన్నాయి. అయితే దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో రావడానికి ఒక పావురాన్నే ఎన్నుకున్నారు. అంటే పరిశుద్ధతకు పావురం సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఒక పావురం నుండి మనం నేర్చుకునేది ఏంటంటే 1 పేతురు 1:14 నుండి మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. అంటే పరిశుద్ధులుగా ఉండుట కొరకే దేవుడు మనల్ని పిలిచారు. ఈ దినాల్లో అనేక మంది యవనస్తులు జారత్వముతో కామాభిలాషలతో చిక్కులపడి అపవాది బంధకాల నుండి బయటికి రాలేక మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపెడుతూ దేవుడు ఇచ్చిన ఈ దేహమును అపవిత్రపరుస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీ దేహము దేవునికి ఆలయమై ఉంది. అది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. పావురం తన జీవిత కాలంలో ఒకే ఒక పావురంతో జత కడుతుందంట. అది మరణిస్తే కూడా మరొక దానిని అది కోరుకోదు. అలాంటి పరిశుద్ధత ఒక జీవిగా ఉన్న పావురం మనకి నేర్పిస్తుంది. కానీ ఒక మనిషిగా ఆ పరిశుద్ధత మనలో ఉంటే తప్ప దేవుణ్ణి సంపూర్ణంగా మనం కలిగి జీవించలేం. పరిశుద్ధతే పరలోకానికి పునాది.